ఇతనికి విగ్రహం తగిలి తన రక్తం విగ్రహానికి తగలడంతో ఆ విగ్రహంలోకి ప్రాణం వచ్చేస్తుంది. విగ్రహం పైన ఉన్న రక్తం ఇతని ఫోన్ పైన పడుతుంది. అప్పుడే ఇతని ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కింద అంగడిలో $10 మిలియన్ లాటరీ టికెట్ అమ్ముతున్నారు అని చెప్పి మెసేజ్ వస్తుంది. దాంతో ఇతను తన అదృష్టాన్ని చెక్ చేసుకుందామని చెప్పి అంగడికి వెళ్తాడు. అక్కడున్న టికెట్స్ అన్ని కొనడానికి ఇతను $200 ఖర్చు చేస్తాడు. కానీ ఇతను $300 మాత్రమే గెలుస్తాడు. అందరూ ఈ అబ్బాయి పిచ్చివాడేమో $100 ఎక్స్ట్రాగా గెలుచుకోవడానికి ఇంత డబ్బు పెట్టి అన్ని లాటరీ టికెట్స్ ఎందుకు కొన్నాడు అని చెప్పి నవ్వుతూ ఉంటారు. కానీ ఇతను తనకి లాటరీ టికెట్ తగులుతుందేమో అని చెప్పి స్క్రాచ్ చేస్తూనే ఉంటాడు. అన్ని కార్డ్స్ స్క్రాచ్ చేసిన తరువాత లాస్ట్ ది మిగులుతుంది. దాంతో ఇతను దేవుడికి గట్టిగా దండం పెట్టుకుని చెక్ చేస్తే ఈసారి ఇతను $10 మిలియన్ లాటరీని గెలుచుకునేస్తాడు. అప్పుడే ఇతనికి ఇంకో మెసేజ్ వస్తుంది. ఇతను వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి వస్తున్న ఒక కారుని ఆపేస్తాడు. దాంతో కారులోని డ్రైవర్ దిగి ఇతన్ని అరుస్తాడు. దాంతో ఇతను మీరు ముందుకు వెళ్ళకండి, అక్కడ ఒక బ్లాస్ట్ జరగబోతుంది అని చెప్పి ఇతనికి చెప్తాడు. ఇతను అతని మాటలు నమ్మకుండా కార్ డ్రైవర్ కార్లోకి ఎక్కేస్తాడు. దాంతో ఇతను కూడా కార్లోకి ఎక్కి కార్ని ముందుకి వెళ్లకుండా వెనక్కి లాగుతాడు. అప్పుడే కార్లో ఉన్న బాస్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి మన ఆఫీస్ దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది అని చెప్పడంతో ఇతను చెప్పేదంతా నిజమే అని వీళ్ళు నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.